సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను 128 సార్లు 130 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు నొక్కండి. నొక్కారు బటన్ ఎవరికి నొక్కారు? నువ్వేమన్నా ఆగండి, నీ సొంత సొమ్ము ఏమన్నా నొక్కావా? మరి ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే ఆ డబ్బులు పెట్టి నువ్వు ఇక్కడ బటన్ నొక్కావా? 13 లక్షల కోట్లు అప్పు చేసావు. అప్పు చేసి నువ్వు ప్రజలకు చేస్తున్నావు, సోమరపోతులు చేస్తున్నారు. ఇక్కడ పనులు లేవు ఏంటి, ఒక రోడ్డు లేదు ఏంటి. మన రాష్ట్రానికి రావంటే అన్నీ ఎక్కువే. డీజిల్ మీద పన్ను, చేతి పోయిన వాళ్ళకి పన్ను, అన్నీ వేస్తున్నాడు. దేనికి నేను 130 సార్లు ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? నేను వస్తే ఏది పెంచను, ఏది జరగదన్న వ్యక్తి ఈ రోజు ఎలా మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు? ఎవరు సిగ్గు లేకోకుండా అసలు ఇంకో విషయం కూడా చెబుతా. ఈ యదవని చూసి ఓట్లు ఇలా ఎవడో వాళ్ళ తండ్రిని చూసి అందరూ వేశారు. ఏది ఆయన బాగా చేశాడు, రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే వాళ్ళ అబ్బాయి కూడా ఎట్ట చేస్తాడో చూద్దామని వేశారు. వేస్తే అందరికీ ఏం నమ్మేది? నువ్వు ఇప్పుడు భూసట్టం అంటున్నావు. భూసట్టం ఎవరిది? ఇప్పుడు నువ్వు కష్టపడతావు, నువ్వు కష్టపడి 1 ఎకరం పొలం కొనుక్కుంటావు. కొనుక్కుంది ఆడి దాచేదేంది? నువ్వు కష్టపడదాని మేము ఇది చేసావా? ఏదో 4 రూపాయలు దాచుకున్నావు, దాచుకుని ఏదో పెళ్లికో దేనికో ఉపయోగపడుతుంది. అది ఈయన దాచేదేంటి? మనకు దాచుకోవడం జరగదు కదా పబ్లిక్కి. లేకపోతే ఈయన వచ్చాను కొత్తగా రూల్ ఏంటి ఆయన ఇచ్చేది? చిరాస్తి అని పాత కాడి నుంచి వచ్చినవి ఉన్నాయి. జిరాక్స్ పేపర్ ఎవరికి కావాలి? ఇప్పుడు నేను మా పిల్లలు ఉన్నారు, అమెరికా వెళ్ళాలి, తెచ్చుకో లాకుల్లో దాంట్లో పెట్టుకుంటాడు. ఈయన జిరాక్స్లు ఇచ్చేది రేపు. ఇప్పుడు ఇది జనానికి కాదు. ఏం చేసినా ఇప్పుడు మొన్న సెక్రటరీ తాకట్టు పెట్టినా కూడా మీ ప్రజల కోసం. మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, సెక్రటరీ తాకట్టు పెట్టడం ఎక్కడన్నా చూసారా? మరి ఎవరికి బట్ట నొక్కుతున్నాడు ఈయన అంత జనాలకు నొక్కాను అంటున్నాడు. ఎవడ ఈ డబ్బులు తెచ్చావు నొక్కాడా? అదే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన అభిమానం. తనయుడు కదా ఏంటి, తనయుడు ఇంకా బాగా చేస్తాడేమో చూద్దామని వేశారు. ఒక్క బారలో పడ్డారు. అంటే ఈసారి ఏమంటున్నాడంటే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు కదా, ఇంకో ఛాన్స్ ఏం లేదు, మేనిఫెస్టోలో కూడా వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు. నేను చెప్పేదేనండి, ఈసారి కనుక వస్తే మేమంతా బస్ స్టాండ్ కాడ కూర్చుని చిప్పలు పట్టుకోడు అంటే మొహమాటం లేదు. ఆటో నగర్లో చూడండి 1,00,000 మంది పనిచేసేవాళ్ళు. ఆటో నగర్లో పెద్ద 60 ఏళ్ల మేస్త్రులు కూడా రాడ్ బెండింగ్కి వీటికి వెళ్తున్నారు. అది వెళ్ళి ఇంట్లో గడవక ఏంటి ఈయన ఇచ్చేది? ఇంకా ఏం చూస్తాడు ఈయన? ఏది పెంచనన్న వ్యక్తి కరెంటు బిల్లులు ఉన్నాయి. ఎంత వస్తున్నాయి? డీజిల్ ఆయిల్ మనకి కర్ణాటక 10 రూపాయలు తేడా ఉంది. లారీ వాళ్ళు బొక్క బరలు పడ్డాడు, ఒక డ్రైవర్ దొరకట్లా, ఆటోలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. ఒక్కడున్నాడు బాగుండి? ఒక్కడన్నా 100% నేను చెబుతున్నా 100% మార్పు ఉంది, వస్తుంది. బాబాయ్ ఆటో నగర్ లో ఎంతో మంది వేల మంది కార్మికులు రోజువారీ పనులు చేసుకుని ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుందామని వస్తారు. అసలు ఎట్లుంది బాబాయ్ ఇప్పుడు? లేదండి, పనులు లేవు. మరి కరెంటు బిల్లులు అన్నీ పెరిగాయి, తినే వస్తువులు కూడా పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు 160 రూపాయలు 80 రూపాయలు ఉంటే నేను మా పాలవాతల్లో 60 చేస్తాను అన్నాడు. ఇప్పుడు 120 అయింది పెట్రోల్. ఎందుకైంది? వాళ్ళందరూ నుంచి తెస్తాను అన్నాడుగా. ఇంకో నమ్మంటారని ప్రజలు అలా చేస్తారు, ప్రజలు అలా చేస్తారండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే అభివృద్ధి చేస్తా 100 మాటలు చెప్పి ఆ రోజున అధికారంలోకి వచ్చాడు. మరి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ప్రభుత్వం చూసి ఒకసారి అని మారుతారని వేశారు. ఈసారి నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తినే వస్తువులు బతికారు, పేదలు బతికారు. అన్నవాడు భోజనం పెట్టాడు, అప్పుడు పెట్టేవాడు. ఇవన్నీ తీసాడు. పేదవాడి దగ్గర అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఆయనకి ఏంటి బాబాయ్ లాభం? ఏమంటే కచ్చి ఆడు పెట్టింది నేను ఉంచడం పెట్టాను. నిండేది 5 రూపాయలు ఇస్తే భోజనం పొద్దున్న టిఫిన్ చేసాడు. ఇప్పుడు కసి ఆడికి ఆడు ఉండడం, ఆడు పెట్టడం, మనమే రాజకీయం. ఇప్పుడు మీ కుటుంబాల్లో నేను మంచి చేస్తేనే ఓటేయండి అంటున్నాడు. అసలు మద్యపానం తీసేస్తా అన్నాడు. మందు దొరకకుండా ఉందా బాబాయ్? మందు ఎందుకు దొరకట్లేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 150 తోటి టిచ్చింగ్ అన్నీ అయిపోయి. ఇప్పుడు 300 పెట్టుకున్నా సాయంకాలం మందు పని చేయట్లేదు. తెల్లారికి మందు మార్చాడు. అప్పుడు ఎంసీ అయినా ఇసుక అయినా బాగుండేది, తెల్లారి తేలిగ్గా ఉండేది. ఇప్పుడు 300 పెట్టినా ఎందుకు పనికిరాని మందు. ఈసారి మార్పు ఉంటుంది. ఏ వైజాగ్ కాదు, రాజధాని ఎందుకు? ఎక్కడ రాజధాని లేదు. వైజాగ్ నీలే దొరకు, అక్కడ ఎందుకు రాజధాని? ఇక్కడ విజయవాడలో అక్కడ పెట్టవచ్చు కదా. ఒక రాజధానికే లేదు, 3 రాజధానులు ఎందుకు అడిగే? పేదలు నమ్మడానికి. మరి ఇంత తెలివిగా ఉన్న ఓటరు 2019 ఎలా బాబాయ్ 151 సీట్లు ఇచ్చారు? 150 సీట్లు అంటే అప్పుడు వాళ్ళ నాన్న కొద్దిగా అయినా అభిమానం ఉంటుందని ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని ముద్దులు పెట్టాడు. అందరికీ ముద్దులు పెట్టాడు, అక్కలకి అమ్మలకి.
ఇప్పుడు అదే కొంత తెలుసుకోంట. అసలు బయటికి వస్తున్నాడు ఈ మధ్య, ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి తప్ప. గతంలో నేను మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. లేదన్నాడు. ఇప్పుడు తీసాడుగా, మందు తీయలేదు. మందు ఇప్పుడు 300, ఎందుకు పనికిరాని మందు కూడా 300. కాస్ట్లీ మందు కావాలంటే 10 రూపాయలు. అప్పుడు మేమేం తాగుతాం? రోజుకి 500 వచ్చే మందు. అప్పుడు 150 పెడితే చల్లగా తెల్లారి ఈగా లేచేవాళ్ళు. అన్నట్లే సరిపోయి. కనీసం పండగలు వస్తే ఒక కొత్త బట్టలనో లేకపోతే ఇంట్లోకి ఏమైనా పిండి వంటలను ఏం లేవు. మార్పు అయితే ఉంటుందంట. మార్పు ఉంటుంది. 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాను, ఇంట్లో ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నాను అనేది ఉందా? ఎలా ఉన్నారు పరిస్థితి? లేదన్న, అందుకేం బాగాలేదన్న. ఏదో కందిపప్పు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 130, 140 రూపాయలు అయిపోయింది. బియ్యమైనా అంతే, 35, 33 రూపాయలు అలా ఉండేది. ఇప్పుడు దగ్గర 55, 60 రూపాయలు అవుతుంది. ఇక్కడ మన జీతం రాకపోతే 600, 700 మనకి జీతం. రోజుకి ఇంట్లో ఖర్చులే 300-400 అవుతుంది. ఇంకా మిలిగేది లేదు, ఏమీ లేదు. సౌత్ ఏషియాలోని అతిపెద్ద ఆటో నగర్ లో కొన్ని వేల మంది కార్మికులు రోజు వచ్చి ఒక 1000 రూపాయలు సంపాదించుకుందాం అనుకుని వస్తారు. అసలు ఇప్పుడు వర్కులు లేవన్న, అసలు లేవు. మనకేమన్నా ప్రాజెక్టులు ఉంటేనే కదన్నా ఏమన్నా వర్కులు పాటు వచ్చేది. బళ్ళు తిరగాలి, అవి తిరగాలి, అవన్నీ తిరుగుతూ ఉంటేనే కదా మనకు ఉపయోగం ఉండేది. అవన్నీ తిరగకపోతే మాకేం ఉండేది అన్న. ఇవన్నీ చేస్తానంటేనే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రాజెక్టులు అవన్నీ ఆన్ చేశారు కదండి. ఇక్కడ ఆయనే బాగా చేస్తున్నాడు కదా, ఆయన వస్తే ఇంకా బాగా చేస్తాడు. కుర్రోడు కదా ఇంకా బాగా చేస్తాడని మనం అలా వేసాం అనమాట ఓట్లు. కాకపోతే మనం రావడమే టాపీ వాళ్ళు వీళ్ళంతా డబ్బులు ఇచ్చానంటున్నాడు కదా మరి ఆయన. ఏం డబ్బులు అన్నా, ఏం ఉపయోగం ఉన్నాయి దేనికండో. ఈసారి ఇప్పుడు ఆలోచిస్తాం, గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని. అంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ లేకపోతే సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నా ఏమో కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మనకి ఏమన్నా ప్రాజెక్టులు కానీ ఉద్యోగాలు కానీ వస్తాయి అనుకుంటున్నాను.